రికగ్నిషన్ ఎక్కువ టీవీస్తోనా సినిమాస్తోనా? both at a time, because and yeah, I was the I think I was the only, and maybe I'm still the only, if I'm not wrong, who balances movies and TVs together. అంటే ఇప్పుడు టీవీ తగ్గించాను, బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ లైక్ బ్యాలెన్సింగ్ బోత్. ఇప్పటికీ అందరూ వచ్చి అడుగుతారు ఎలా చేశారు మీరు టీవీస్ సినిమాస్ రెండు ఎలా బ్యాలెన్స్ చేశారు అంటే, మేబీ అంటే నా సపోర్ట్, యాజ్ ఐ టోల్డ్ యూ, మేబీ ద డైరెక్టర్ సపోర్ట్ కావచ్చు, మేబీ ఆ టైంలో కుదిరై కావచ్చు, మేబీ ఈ డేట్ లేదని వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని, సో మెనీ రీజన్స్. అంటే వాళ్ళందరూ కోఆపరేషన్, అంటే ద సపోర్ట్ వాట్ ఐ హ్యాడ్, మేబీ ఐ వాజ్ ఏబుల్ టు డూ సో మచ్ ఆఫ్ అంటే టీవీ అనేది. ఆ రోజుల్లో ఇఫ్ దూరదర్శన్ వాస్ అండ్ జెమినీ అండ్ ఈటీవీ వాజ్ ద ఓన్లీ ఛానల్స్ విచ్ వర్ ప్లేయింగ్. అండ్ వీక్లీ అప్పుడు అంటే ఈ రోజు వచ్చిన మండే వచ్చిన సీరియల్ మళ్ళీ మండే వచ్చేది, డైలీ ఉండేది కాదు, అంటే వీక్లీ ఉండేది. సో ఈ 5 days ఉండేది, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. ఆ 5 daysలో 5 different ఛానల్స్లో 5 days 5 things I used to have my serials on air. And simultaneously I was doing movies. ఏదో ఒక రిలీజ్ ఉండేది, ఏదో ఒక బిగ్ హిట్స్ ఉండేవి. అండ్ ఆల్సో ఐ కాంట్ సే ఇది అది అని కాదు, బట్ ఎవ్రీథింగ్ వర్ టుగెదర్. ఇప్పట్లో ఎలా అయిపోయిందంటే మూవీస్ లో ఛాన్స్ వస్తే టెలివిజన్ వదిలేయడం. అంటే ద థింగ్ ఈస్ నోబడీ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ నౌ, లైక్ యు నో యూ హ్యావ్ ఆప్షన్స్. ఆర్టిస్టులు ఎక్కువైపోయారు. సపోజ్ టుడే సనగా డేట్ లేదు, ఓకే సరే పర్వాలేదు, ఓకే ఈ క్యారెక్టర్ ఎనీబడి కెన్ డూ ఇట్, లైక్ ఎనీబడి కెన్ డూ. సో దే డోంట్ వెయిట్ ఫర్ యూ. ఆ రోజుల్లో అలా కాదు, దే యూస్ టు వెయిట్, లైక్ యూనో ఈ పర్టికులర్ క్యారెక్టర్కి ఈవిడైతేనే బాగుంటుంది, ఈవిడ చేస్తేనే బాగుంటుంది. దే యూస్ టు వెయిట్, దే యూస్ టు అడ్జస్ట్. అండ్ ఈ రోజుల్లో నోబడీ ఈస్ వెయిటింగ్ ఫర్ ఎనీబడి, లైక్ యూనో దే ఆర్ లాట్ ఆఫ్ యాక్టర్స్ యాక్చువల్లీ టు బీ. ఆ రోజుల్లో తక్కువ ఉన్నారు కాబట్టి మేబీ ఛాన్సెస్ ఫర్ మోర్. పిల్లల వైపు నుండి ఒక అంటే వాళ్ళ ఊహ తెలిసిన ఆ టైంలో వాళ్ళు ఎప్పుడైనా మీ దాకా వచ్చి వద్దమ్మా ఇంకా చాలు మాతో ఉండు, ఏంటి మా స్కూల్లో మీ అమ్మ యాక్టర్స్ కదా అన్నారు, లేకపోతే మీ అమ్మ సెలబ్రిటీ కదా అన్నారు, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? లేదు, రాలేదు, ఏనాడు రాలేదు. అది చెప్తున్నా, అయితే పాజిటివ్ గా కానీ నెగిటివ్ గానీ అమ్మ నీ గురించి మా స్కూల్లో సెలబ్రిటీ ఉంటాయి, డెఫినెట్లీ ఇవి ఉంటాయి. బికాస్ న్యాచురల్ గా అంటే వాళ్ళు నా వరకు చెప్పరు ఇవన్నీ, అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇంకా చిన్నప్పటి నుంచి చూసి. సో వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచే స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ఆల్సో దే నో దేర్ మదర్ ఇస్ లైక్ యూనో మదర్ ఇస్ స్టార్, ఓకే పీపుల్ విల్ కమ్ టాక్ అండ్ పాపులర్ అని తెలుసు. అంటే దే డోంట్ యాక్చువల్లీ 99% దే లైక్ డోంట్ టేక్ దిస్ థింగ్స్ ఇన్ టు దేర్ హెడ్, అక్కడక్కడ మర్చిపోయి వస్తారు. వన్స్ వీఆర్ బ్యాక్ హోమ్ వీఆర్ నార్మల్. అంటే అవన్నీ ఏమి ఇప్పుడు ఈ మధ్య అట్లీస్ట్ అన్వర్ వల్ల మేము కొంచెం టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద మాట్లాడుకుంటున్నాం, అట్లీస్ట్ యూనో ఇదేంటి బిజినెస్ ఏంటి అదేంటి అని. అది కూడా లేదు అప్పుడు. సో ఉన్న సిచ్యువేషన్స్ అంటే దే నో, వాళ్ళు వింటారు అంతవరకే, కానీ దే డోంట్ క్యారీ ఎనీథింగ్ లైక్ యూనో ఇది అది అని ఉండదు. సో ఇట్లా పర్టికులర్గా చెప్పిన విషయాలు ఏం లేవు. బట్ ఆ సినిమాలో మీరు బాగా చేశారంట, వాళ్ళు అడిగారు, వాళ్ళ మమ్మీకి మీరు బాగా నచ్చారంట, వాళ్ళు అడిగారు, వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారు, మా ఫ్రెండ్స్ ఈ దీంట్లో చాలా బాగా చేశారంట చెప్పారు, దాంట్లో బాగాలేదంట, ఇలాంటివి రెగ్యులర్ టాక్స్ వర్ దేర్, బట్ నాట్ లైక్ క్యారింగ్ ఓ మీ మమ్మీ అది ఇది అన్న టైప్స్ ఏం లేవు. హాయ్, దిస్ ఇస్ మీ సనా. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ iDream. మరి iDreamలో నా ఇంటర్వ్యూ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయాలి కదా. సో డోంట్ ఫర్గెట్, iDreamని సబ్స్క్రైబ్ చేయండి, నా ఇంటర్వ్యూని చూడండి, అండ్ టెల్ మీ హౌ ఇట్ ఇస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ, ఓకే? బై.